హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. రెగ్యులర్గా మనం చేస్తున్న శ్యామ్ సార్స్ వొకాబులరీ క్లాసెస్తో కంపేర్ చేస్తే ఈరోజు మనం డిస్కస్ చేసే వొకాబులరీ చాలా ఈజీగా ఉన్నాయి. సో ఈ వీడియో కూడా ఎక్కువసేపు రాదు. ఇట్ విల్ బీ వెరీ ష్యూర్ లెస్ దాన్ 10 minutes. ఎందుకంటే వొకాబులరీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో చాలా ఈజీ ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీరు చూస్తున్నారు October 11th ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ ఫ్యూ వర్డ్స్ టుడే. తక్కువ వర్డ్స్ నేర్చుకుంటున్నాం, బట్ నేర్చుకునే ఆ వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకేనా? ఇక మనం స్టార్ట్ చేద్దామా? సో బేసికల్గా ఇది ఎడిటోరియల్ ఆర్టికల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించిన ఎన్సీఆర్బికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇది. ఇందులో స్టార్టింగ్లోనే కెవీట్ అనే ఒక వొకాబులరీ వచ్చింది, CAVEAT. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కెవీట్? సింపుల్గా చెప్పాలంటే కెవీట్ అంటే రాసుకోండి ఏ పార్ట్, లేదంటే కెవీట్ అంటే రాసుకోండి ఏ పార్ట్, ఏ పార్ట్, కొంత భాగం. ఓకేనా? సో ఎలా చెప్పచ్చు అంటే ఫెయిల్యూర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ అంటాం కదా, అలా. సో కెవీట్ అంటే కొంత భాగం, ఏ పార్ట్ అని రాయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో హెడ్లైన్స్లో వొకాబులరీ ఏం లేవు, ఇక్కడ ఇంటర్వెన్షన్ అనే వొకాబులరీ వచ్చింది. సో ఇది కూడా చాలామందికి బాగా తెలిసిన వర్డే. ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం. సో ఇంటర్వెన్షన్ అంటే రాసుకోండి ఇన్వాల్వ్ అవ్వడం. ఓకేనా? రైట్. సో దెన్ వీ హ్యావ్ ఏ వొకాబులరీ కాల్డ్ స్టాగరింగ్. సో యాక్చువల్గా చెప్పాలంటే స్టాగరింగ్ అంటే ఏంటంటే ఆశ్చర్యాన్ని కలిగించే అంటాం. సో షాకింగ్ అని రాయండి. స్టాగరింగ్ అంటే ఏంటంటే షాకింగ్. అస్టానిషింగ్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? అస్టానిషింగ్ అని కూడా అనొచ్చు. చాలా షాకింగ్గా ఉండేదాన్ని ఏమంటామమ్మా? స్టాగరింగ్ అంటాం. ఓకే, అస్టానిషింగ్ అని కూడా అనొచ్చు, షాకింగ్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం మనం. ఓకేనా? సో మనం ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడుకుంటాం. పర్టైనింగ్ టు, ఐ థింక్ మనం నిన్న మొన్న చేసిన వొకాబులరీ క్లాసెస్లో కూడా వచ్చింది కదా. సో పర్టైన్ ఎప్పుడు వచ్చినా ప్రెపోజిషన్ టు రావాలమ్మా. సో పర్టైనింగ్ టు అంటే రాయండి సంబంధించిన, రిలేటెడ్ టు. ఓకేనా? సో పర్టైనింగ్ టు అంటే రాయండి సంబంధించిన, రిలేటెడ్ టు. పర్టైనింగ్ టు, రిలేటెడ్ టు, పర్టైనింగ్ టు, రిలేటెడ్ టు. ఇందాక మనం స్టాగరింగ్ చూసాం కదా, ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, కాకపోతే అలార్మింగ్ అంటే ఏంటంటే కొంచెం భయాన్ని పుట్టించేదంటాం. ఓకేనా? సో అలార్మింగ్ అంటే ఏంటంటే లైక్ సంథింగ్ దట్ కాజెస్ ఫియర్. ఓకేనా? సో భయాన్ని పుట్టించేదంటాం. సింపుల్గా రాసుకోండి డేంజరస్ అని రాసుకోండి. సింపుల్గా రాసుకోండి డేంజరస్ అని రాసుకోండి. భయాన్ని పుట్టించేదాన్ని స్కేరీ అని కూడా అంటాం కదా. సో స్కేరీ అని కూడా రాసుకోవచ్చు, స్కేరీ అని కూడా రాసుకోవచ్చు. అలార్మింగ్ అంటే భయాన్ని పుట్టించేది. కొంతవరకు షాకింగ్ అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సర్జ్ అనే సింపుల్ వొకాబులరీ వచ్చింది. సర్జ్ అంటే ఏంటంటే పెరగడం అమ్మ. ఇంక్రీజ్ అని రాయండి. సర్జ్ అంటే ఏంటంటే పెరగడం, ఇంక్రీజ్ అని రాయండి. యాక్చువల్గా టెల్లింగ్ అంటే చెప్పడం, బట్ ఈ సెంటెన్స్లో టెల్లింగ్ వాళ్ళు వెర్బ్గా వాడలేదు, యాడ్జెక్టివ్గా వాడారు. టెల్లింగ్ నెంబర్స్ అన్నారు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే టెల్లింగ్ నెంబర్స్ అంటే చాలా బలమైన అని మీనింగ్ వస్తుంది. సో స్ట్రాంగ్ అన్న మీనింగ్ వస్తుంది, స్ట్రాంగ్. స్పెషల్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, స్పెషల్. ఓకేనా? ప్రెస్సింగ్ అని కూడా అనొచ్చు. దీనికి సినోనిమ్గా చెప్పాలంటే ప్రెస్సింగ్ అని కూడా అనొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ పొల్యూషన్ ఈజ్ ద ప్రెస్సింగ్ నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం కదా, అలా. సో ప్రెస్సింగ్ అన్న టెల్లింగ్ అన్న ఒకటే, చాలా బలమైన, స్ట్రాంగ్ అంటాం మనం. బ్యూటిఫుల్ వొకాబులరీ కూడా వచ్చింది, వెండెట్టా. సో నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. వెండెట్టా అంటే గొడవమ్మ, డిస్ప్యూట్. ఇంకొక సినోనిమ్ చెప్పాలంటే రైవల్రీ. ఇంకొక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఫ్యూయిడ్, FUED, ఫ్యూయిడ్. ఇంకొక మంచి సినోనిమ్ చెప్పాలంటే రిఫ్ట్. ఇంకొక సినోనిమ్ చెప్పాలంటే టజిల్. ఇంకొక సినోనిమ్ చెప్పాలంటే హాస్టిలిటీలే. ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. సో వెండెట్టా అంటే గొడవ, డిస్ప్యూట్, రైవల్రీ, హాస్టిలిటీ, టజిల్, రిఫ్ట్, ఫ్యూయిడ్, యాంటాగోనిజం, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పచ్చు. యాక్చువల్గా వెండెట్టా అంటే ఎలా అంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఇలా కొన్ని ఫ్యామిలీస్ నుంచి కూడా, అంటే చాలా తరాల నుంచి
కుటుంబ గొడవలు ఉంటాయి కదా సీరియస్గా, అలాంటి వాటిని ఏమంటామంటే వెండెట్టా అంటాం. ఓకే రైట్. సో మిటిగేట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. మిటిగేట్ అంటే కూడా రెడ్యూస్ అమ్మ, లెస్ అని రాయొచ్చు, తగ్గించడం. మిటిగేట్ అంటే కూడా రెడ్యూస్ అని రాయండి. ఇందాక కూడా ఒకటి వచ్చింది కదా, అది కూడా రెడ్యూస్. ఓకేనా. సో మిటిగేట్ అంటే కూడా రెడ్యూస్ అని వచ్చింది. వల్నరబిలిటీ అంటే చాలా సెన్సిటివ్గా ఉండడం అనమాట, రాసుకోండి. సో వల్నరబిలిటీ అంటే ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని ఏమంటామంటే వల్నరబిలిటీ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ అమ్మ? వెరీ 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 సెన్సిటివ్, చాలా సెన్సిటివ్గా ఉంటే వల్నరబిలిటీ అంటాం. ఇంకా చెప్పాలంటే వొలటైల్ అని కూడా అనొచ్చు. వొలటైల్ అంటే కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉండడాన్ని వొలటైల్ అంటాం. వీక్ అని కూడా అనొచ్చు, మామూలుగా చెప్పాలంటే వీక్ అని కూడా అనొచ్చు. రాసుకోండి. మీరు స్పెల్లింగ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. మై ఓన్లీ సజెషన్ ఈస్ మీరు వర్డ్ రాసేటప్పుడు స్పెల్లింగ్స్ చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్యన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిస్స్పెల్డ్ వర్డ్స్ ఇస్తున్నారు. అందులో నార్మల్ వర్డ్స్ కాదు, ఇలాంటి వొకాబులరీ ఇస్తున్నారు. అది రాంగ్ స్పెల్లింగ్ అని నీకు ఎప్పుడు తెలుసు అంటే నీకు ముందు రైట్ స్పెల్లింగ్ ఏంటో తెలియాలి. రైట్. ఓకే. సో ఇక నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా ఒకసారి. ఫస్ట్ ప్యాసేజ్లో అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఓకే డన్. సో సెకండ్ పారాగ్రాఫ్లోకి వచ్చేద్దాము. పెనిట్రేషన్. యాక్చువల్గా ఈ ఆర్టికల్ చాలా బాగుంది. ఇది ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ అనమాట, ఇండియాలో జరుగుతున్న క్రైమ్స్కి సంబంధించి. నేను ఛాన్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోలో కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద సేమ్ ఆర్టికల్. ఓకేనా. సరే. సో పెనిట్రేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్ప్రెడ్ అవ్వడం అని రాయండి. ఓకేనా. స్ప్రెడ్ అవ్వడం అని రాయండి. తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, మినేస్. సో మినేస్ అంటే ఏంటంటే డేంజర్ అనమాట, డేంజర్ అని రాయండి, ప్రమాదం. మినేస్ అంటే ఏంటంటే డేంజర్. మినేస్ అంటే ఏంటంటే డేంజర్ అనమాట, ప్రమాదం అని రాయండి, ప్రమాదం. ఆ తర్వాత మనం ఇలా చూసుకుంటూ వెళ్తే సొఫిస్టికేషన్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. సో సొఫిస్టికేటెడ్గా ఉండడం అంటే ఏంటంటే అప్డేటెడ్గా ఉండడం అనమాట. సో సొఫిస్టికేషన్ అంటే అప్డేటెడ్గా ఉండడం. ఇప్పుడు కొంతమంది మనుషులు అప్డేట్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు కదా, సొఫిస్టికేటెడ్గా ఉంటారు కొంతమంది. అంటే ఏంటంటే అప్డేటెడ్గా ఉంటారు కొంతమంది. సొఫిస్టికేటెడ్ అంటే ఏంటి? అప్డేటెడ్. సో బ్యూటిఫుల్ వొకాబులరీ వరుసగా 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడం అమ్మ, టేక్ అడ్వాంటేజ్ అని రాయండి. ఎక్స్ప్లాయిట్ చేస్తారు మన్ని కూడా కొంతమంది మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్ప్లాయిటేషన్కి గురి చేస్తారు, అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే రాయండి టేక్ అడ్వాంటేజ్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే రాయండి టేక్ అడ్వాంటేజ్. తర్వాత అనెక్డోట్. బేసికల్గా అనెక్డోట్ అంటే ఏంటంటే ఆల్రెడీ గతంలో జరిగిపోయిన విషయం గురించి చెప్పేటప్పుడు అనెక్డోట్ అంటాం. అంటే ఆల్రెడీ ఫ్యాక్ట్స్ అనమాట, జరిగిన విషయాలు అనమాట. సో అనెక్డోటల్లీ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యాక్చువల్లీ, యాజ్ పర్ ద ఫ్యాక్ట్స్, నిజాలు. అనెక్డోట్ అంటే జరిగిన ఒక సంఘటన, ఏదో మనం ఊహించుకుని చెప్పడం కాదు. ఓకేనా. సో ఆల్రెడీ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, మనం ఆ పర్టికులర్ జరిగిపోయిన ఒరిజినల్ ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకుని మాట్లాడతాం కదా, అంటే ఫ్యాక్చువల్ అని రాయండి, యాజ్ పర్ ద ఫ్యాక్ట్స్. లేదంటే హిస్టరీ అని కూడా రాసుకోవచ్చు. అనెక్డోట్ అంటే హిస్టరీ అని కూడా రాసుకోవచ్చు. ఎవిడెంట్ అంటే ఏంటంటే క్లియర్. ఏదైనా ఒక మాట మనం క్లియర్గా మాట్లాడాలి, ఏదైనా ఒక పని చేస్తే మనం క్లియర్గా చేయాలి. సో ఎవిడెంట్ అంటే స్పష్టంగా, క్లియర్ అని రాయండి, క్లియర్ అని రాయండి. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, అది ఏంటంటే ఉబిక్విటస్. సో బేసికల్గా ఉబిక్విటియస్నెస్ అన్నారు, ఈ నెస్ పక్కన పెట్టేస్తే ఉబిక్విటస్. ఉబిక్విటస్ అంటే ఏంటంటే సర్వాంతర్యామి అంటాను చూసారా, ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో ప్రెజెంట్ ఎవ్రీవేర్, ఆల్వేస్ ప్రెజెంట్ అని రాయండి. ఉబిక్విటస్ అంటే ఏంటంటే అస్తమాను కనిపిస్తూ ఉంటుంది, ఆల్వేస్ ప్రెజెంట్. సో ఉబిక్విటస్ అంటే రాయండి ఆల్వేస్ ప్రెజెంట్, అస్తమాను కనిపిస్తూ ఉంటుంది. ఆమ్నీ ప్రెజెంట్ అని కూడా అనొచ్చు, ఆమ్నీ ప్రెజెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చెప్పాలంటే ఎక్కడో ఒకటి, ఏదో ఒక, ఇండియాలోనే కాదు మన ప్రపంచంలో ఏదో ఒక చోట క్రైమ్స్ జరుగుతూ ఉండడం చాలా కామన్ అయిపోయింది కదా, వాటిని ఏమంటాం మనం? ఉబిక్విటస్ అంటాం మనం. ఓకేనా. సో ఉబిక్విటస్ అంటే అర్థం ఏంటంటే ఆల్వేస్ ప్రెజెంట్ అనమాట. ఉబిక్విటస్ అంటే ఆల్వేస్ ప్రెజెంట్. నన్ను వీఆర్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ టుడే. సో జస్ట్ లాస్ట్లో మనకు ఒక 4 వొకాబులరీ వరుసగా ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి, పెర్సిస్టెంట్ ఉంది, మోడెస్ట్ ఉంది, ప్రాసిక్యూటింగ్ ఉంది, కాన్సెన్షువల్ ఉంది. ఓకేనా. సో పెర్సిస్టెంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్. మనం ఏదైనా ఒక పనిని మనం కంటిన్యూస్గా చేస్తే,
అంటే ఆగకుండా కంటిన్యూస్గా చేస్తే దాన్ని ఏమంటామంటే మనం పెర్సిస్టెంట్ అంటాం. ఓకేనా? సో రాసుకోండి రన్నింగ్ నోట్స్లో. పెర్సిస్టెంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్. పెర్సిస్టెంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్. ఓకేనా? కంటిన్యూస్. పెర్సిస్టెంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్. కంటిన్యూస్. ఇక మోడెస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మోడెస్ట్? మోడెస్ట్ అంటే చాలా సింపుల్ అని రాయండి. మోడెస్ట్ అంటే ఏంటంటే చాలా సింపుల్గా ఉండడం అని రాయండి. మోడెస్ట్ అంటే చాలా సింపుల్గా ఉండడం అని రాయండి. వెరీ వెరీ సింపుల్. మోడెస్ట్ అంటే సింపుల్. ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అరెస్ట్ చేయడం అని అనొచ్చు, లేకపోతే దర్యాప్తు చేయడం, ఇంటరాగేషన్ చేయడం అనొచ్చు. ఓకేనా? ప్రాసిక్యూట్ చేయడం అంటే అరెస్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయడం అనొచ్చు, ఇంటరాగేట్ చేయడం అనొచ్చు. అలా అనమాట. ఇన్వెస్టిగేట్ చేయడం అనొచ్చు, ఇంట్రాగేట్ చేయడం అనొచ్చు. ఓకేనా? సో ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏదైనా ఒక కేసుని మనం దర్యాప్తు చేయడం అనొచ్చు. ఓకేనా? రైట్. కాన్సెన్షువల్ అంటే ఏంటంటే ఎగ్రీ అమ్మ. కాన్సెన్షువల్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం అనమాట. సో కాన్సెన్షువల్ అంటే ఒప్పుకోవడం, ఎగ్రీ అని రాయండి. కాన్సెన్షువల్ అంటే రాసుకోండి ఎగ్రీ. ఎడోలసెంట్ అంటే తెలుసు కదా. సో కాన్సెన్షువల్ అంటే రాయండి ఒప్పుకోవడం అనమాట. కాన్సెన్సస్. యాక్చువల్గా ఇద్దరు కూడా ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే కాన్సెన్షువల్ అంటాము. సో దాన్ని ఏమంటామంటే ఒప్పుకోవడం, ఎగ్రీ అని రాయండి. ఎగ్రీ అని రాయండి. ఎగ్రీ అని రాయండి. నెక్స్ట్ వన్ చూడండి, ఒక సింపుల్ వొకాబులరీ వచ్చింది. సబ్సెట్. భాగంలో, PART, పార్ట్. సబ్సెట్ ఆఫ్ అంటే ఏ పార్ట్ ఆఫ్. నేను మీకు స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? ఆ ఎగ్జాంపుల్ దీనికి మీరు అప్లై చేయండి, ఆ వొకాబులరీకి కాదు. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. సో సబ్సెట్ని ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? సబ్సెట్ అంటే ఏంటంటే భాగం, పార్ట్ ఆఫ్. నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాను కదా. సో ఫెయిల్యూర్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ లైఫ్ అనొచ్చు. సో బేసికల్గా సబ్సెట్ అంటే పార్ట్ ఆఫ్ అని రాయండి. నేను స్టార్టింగ్లో ఇచ్చిన ఏదైతే వొకాబులరీ ఉందో దానికి సంబంధించి మీరు ఆ ఎగ్జాంపుల్ని దీనికి అప్లై చేయండి. ఇక కెవీట్ అంటే ఏంటంటే వార్నింగ్ ఇవ్వడం అని రాయండి. కెవీట్ అంటే ఏంటంటే వార్నింగ్ ఇవ్వడం అని రాయండి. జాగ్రత్తగా అర్థమైంది కదా. సో కెవీట్ అంటే వార్నింగ్ అని రాయండి, సబ్సెట్ అంటే పార్ట్ అని రాయండి. ప్లీజ్ మేక్ దిస్ డిఫరెన్స్. ప్లీజ్ నోట్ దిస్ డిఫరెన్స్. ఓకే? సో కెవీట్ అంటే వార్నింగ్ ఇవ్వడం అని రాయండి. ఓకే ఫ్రెండ్స్? సో అక్కడితో మనం ఈరోజు శ్యామ్ సర్స్ వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాము. అక్టోబర్ 11కి సంబంధించిన శ్యామ్ సర్స్ వొకాబులరీ మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇందులో లాస్ట్లో స్పైక్ కూడా వచ్చింది. స్పైక్ అంటే ఇంక్రీజ్ అవ్వడం, పెరగడం. స్పైక్ అంటే ఇంక్రీజ్ అవ్వడం, పెరగడం. ఓకేనా? రైట్. ఈరోజు నేను మీకు హోంవర్క్ ఇస్తాను, బట్ 3 వర్డ్స్ కాదు, జస్ట్ ఒక్క వొకాబులరీ మాత్రమే హోంవర్క్ ఇస్తాను. ఆ ఒక్క వర్డ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఐ కెన్ కాల్ దిస్ వర్డ్ ద హీరో ఆఫ్ ద వొకాబులరీ టుడే. ఈరోజు హీరో ఆఫ్ ద వొకాబులరీ ఎవరంటే ఉబిక్యూటస్నెస్. సో ఉబిక్యూటస్నెస్ మీరు ఈ నెస్ లేకపోయినా యూజ్ చేయొచ్చు, నెస్తో కూడా యూజ్ చేయొచ్చు. ద చాయిస్ ఈస్ యూర్స్. నెస్ పెడితే అది నౌన్ ఫామ్ అవుతుంది, లేకపోతే యాడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఉబిక్యూటస్కి మీరు సంబంధించి దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని అయితే డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ మెసేజ్ చేయండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉబిక్యూట్నెస్? చాలాసార్లు కామన్గా కనిపిస్తూ ఉంటుంది. వెరీ కామన్లీ ప్రెజెంట్, ఆమ్నీ ప్రెజెంట్, ఎవర్ ప్రెజెంట్ అంటాం కదా, అలా అనమాట. ఓకేనా? బిఫోర్ ఐ ఎండ్ ద వీడియో, ఐ వాంట్ టు టెల్ యూ అగైన్, ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వొకాబులరీ ఈజ్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే గ్రామర్ అందరూ నేర్చుకుంటారు, కానీ వొకాబులరీ అందరూ నేర్చుకోరు. కాబట్టి వొకాబులరీ దగ్గర మీరు ఇప్పటి నుంచే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏం లేదు, రోజుకి ఒక 20-30 వర్డ్స్ కొత్తవి నేర్చుకుని బుక్లో రాసుకుంటే 2-3 మంత్స్ తర్వాత చాలా మనం కవర్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఎప్పటిలాగే మనం చేస్తున్న ఈ డైలీ సిరీస్ శ్యామ్ సర్స్ వొకాబులరీ మీద మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.